రాకూడ్ హై స్కూల్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు. రాకూడ్ హై స్కూల్లో 1976 నుంచి 1986 సంవత్సరం వరకు చదువుకున్న విద్యార్థులు ఈ నెల 15వ తేదీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నామని వారు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తమ బ్యాచ్ విద్యార్థులు అందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి ప్రస్తుతం టౌన్ మోడల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి కోరారు. తమ పాఠశాలలో విద్య బోధించిన ఉపాధ్యాయులకు సన్మానం చేస్తామని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మావతి, లతీఫ్, సుధాకర్, కరుణాకర్, సుబ్బారాయుడు, నాగరాజు, ప్రకాష్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రాక్వుడ్ మెమోరియల్ హై స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులం మేము. మా బ్యాచ్ 1976 to 86. మేము 1వ తరగతి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాము. మా బ్యాచ్ విద్యార్థుల మందిరము ఒకసారి స్కూల్కి వచ్చి గమనించినప్పుడు ఈ స్కూల్ చాలా దీనావస్థలు ఉండడం చూడడం జరిగింది. దీని అభివృద్ధి చేసే నిమిత్తం మేమందరం కలుసుకోవాలనుకున్నాము. దానికి ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నాము. సోమవారం రోజు ఈ నెల సెప్టెంబర్ 15వ తేదీ 9:30కి సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. దీంతో పాటుగా మాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి టీచర్లను కూడా సన్మానం చేసుకోవడం కోసం వాళ్ళందరినీ కలవడం జరిగింది. ఆ టీచర్లందరూ చాలా సంతోషించడం జరిగింది. ఆ టీచర్లందరూ కూడా ఆ రోజు వస్తారు, వారికి సన్మానం చేస్తాము. అలాగే మేము ఈ స్కూల్లో మాకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి మేము ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగిన ప్రదేశాలను తిరిగి ఒకసారి చూసి సంతోషం పొందడం కోసం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ సమావేశంలో మేము చాలామందికి ఇన్వైట్ చేయడం జరిగింది మా బ్యాచ్ విద్యార్థులకు. అయితే చాలామంది ఫోన్ నెంబర్లు దొరకలేదు. వారందరూ కూడా ఇదే మా ఆహ్వానంగా భావించి అందరూ కూడా 6-9:30కు జాయిన్ కావాలని కోరుతున్నాము. అలాగే ఈ పాఠశాల అభివృద్ధిలో పాల్గొనడానికి మాకన్నా ముందుగా చదువుకున్న విద్యార్థులు, తర్వాత చదువుకున్న విద్యార్థులు కూడా రావాలని ఆహ్వానం పలుకుతున్నాము. నేను పద్మావతి, ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ టౌన్, కర్నూలు. ఈ హై స్కూల్ పూర్వ విద్యార్థి.